శ్రీశక్తి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి త్రిశక్తి రూపిణి అంబాం దుర్గాం చండీం నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలతో శ్రీదేవి నవరాత్రులు విజయదశమి పండుగల సందర్భంగా సుప్రభాతం ప్రేక్షకులందరికీ కూడా శ్రీదేవి భాగవతంలోని ముఖ్య అంశాలను క్లుప్తంగా స్పష్టంగా వినిపించాలి అనేటువంటి సదుద్దేశంతో అమ్మ కథను అందరూ విని అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలన్నటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీ భవానీదేవి జననం. సంధ్య అనేటువంటి అతిలోక సుందరిని సృష్టించినటువంటి బ్రహ్మ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై పరవశుడై ఆమె వెంటే పడడం జరిగింది. తాను సృష్టించినటువంటి ఆ అతిలోక సుందరిని ప్రేమించమని వెంటబడుతున్న బ్రహ్మను చూసి పరమేశ్వరుడు అభ్యంతరం చెప్పాడు. ఆ కోపముతో బ్రహ్మ దక్షుడిని పరమేశ్వరుని మీదకు ప్రేరేపించాడు. దక్షుడు బ్రహ్మ మాటను శిరసావహించి తన తపోశక్తితో అమ్మ భవానీని తన కూతురుగా పొందాలని వరం కోరాడు. అమ్మ భవానీ దక్షుడికిచ్చిన వరం వల్ల దక్షుని ఇంట దక్షుని తనయగా దాక్షాయినిగా సతీదేవిగా జన్మించింది. సతీదేవి ఆత్మాహుతి. వరగర్వితుడైనటువంటి దక్షుని ఇంట సతీదేవి అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదయింది. పరమశివునికి సతీదేవికి దక్షుడు అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఒకానొక సందర్భంలో పరమశివుడు దక్షుణ్ణి నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ కోపముతో దక్ష ప్రజాపతి తాను నిర్వహించేటువంటి దక్షాయజ్ఞానికాను శివపార్వతులను ఆహ్వానించక అవమానించాడు. శివుని మాటను కూడా కాదని సతీదేవి తండ్రి యొక్క దక్షయజ్ఞానికి బయలుదేరింది. కన్న కూతురైన తనని అల్లుడైనటువంటి పరమశివుణ్ణి దక్షుడు నిందించాడు, అవమానించాడు. ఆ అవమాన భారంతో ఆ దక్షయజ్ఞ వాటికలోనే అగ్నిని సృష్టించి సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. పార్వతీ జననం. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత మరు జన్మలో హిమవంతుని కూతురుగా పార్వతిగా జన్మించింది. తారకాసురుడు ఈ లోపల దేవతల్ని ప్రజల్ని తమ దుర్మార్గాలతో ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టజరగడం జరిగింది. తారకాసురుని మట్టుపెట్టడానికి శివపార్వతులకు జన్మించినటువంటి కుమారస్వామి అవసరం దేవతలకు అగుపించింది. హిమాలయాల్లోని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమశివుని మెప్పించి పార్వతీదేవిని వివాహం చేసుకోమని దేవతలు కోరారు. పార్వతీదేవి అలాగే పరమశివుని వివాహం చేసుకుంది. శివపార్వతులైనటువంటి ఆది దంపతులకు కుమారస్వామి అనగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. తారకాసురుని మట్టుబెట్టి దేవతలను ప్రజలను కాపాడాడు. గౌరీగా మారినటువంటి కాళీమాత. పర్వతరాజ పుత్రికైనటువంటి పార్వతీదేవి నల్ల కలువ రంగులో హిమాలయాల్లో తిరుగుతూ అందంగా కనపడుతూ ఉండేది. భస్మాంగరాగుడైనటువంటి పరమశివుడు తెల్లగా హిమాలయాల్లో గనక మరింత తెల్లగా మెరిసిపోతూ ఉండేవాడు. నల్ల కలువుల రంగులో ఉన్నటువంటి పార్వతీదేవిని పరమశివుడు ఆట పట్టిస్తూ కాళీ కాళీ అని పిలిపించేవాడు. శివుని మాటలకు అలక వహించినటువంటి పార్వతీదేవి తపస్సు చేసి ఎరుపు రంగులోనికి మారింది. ఎరుపు రంగునే మనము గౌరవ వర్ణం అని కూడా పిలుస్తాం. ఆ రకంగా నల్ల కలువ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాళీగా శివుని చేత పిలువబడినటువంటి అమ్మవారు గౌరీగా మారడం జరిగింది. గౌరీమాతగా మనకు రూపాంతరం చెందడం జరిగింది. మహిషాసుర జననం. పూర్వము ధ్రువుడనేటువంటి రాజునకు రంభుడు కరంబుడు అనేటువంటి రాక్షస పుత్రులు ఉండేవారు. రంభ కరంబులు ఇద్దరికీ కూడా సంతానం కలగలేదు. వారిద్దరూ సంతానం కోసం ఘోరంగా తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మొసలి రూపము దాల్చి కరంబుణ్ణి చంపేశాడు. దేవేంద్రుడి మీద కోపంతో ఘోర తపస్సును చేసి రంభుడు అగ్ని దేవుని వలన సంతాన యోగ్యతను సంపాదించాడు. సంతానం కోసం అందమైనటువంటి స్త్రీని అన్వేషిస్తూ రంభుడు ఒకానొక గేదెను చూసి మోహించడం జరిగింది. రంభుడు దున్నపోతుగా రూపాంతరం చెంది ఆ గేదెతో కలిసి ఇద్దరు పుత్రులను కనడం జరిగింది. ఆ ఇద్దరు పుత్రులలో ఒకడు రక్తబీజుడు, మరొకడు మహిషాసురుడు. మహిషాసురుని ఆగడాలు దుర్మార్గాలు. కొంతకాలానికి మహిషాసురుడు రాక్షస రాజై దేవతల్ని ప్రజల్ని బాధింపసాగడం మొదలుపెట్టాడు. ఘోరంగా తపస్సు చేసి అశేష శక్తులను సంపాదించి దేవమానవులను హింసించడం మొదలుపెట్టాడు. ప్రజలు దేవతలు నానా బాధలు పెట్టి వాళ్ళని కష్టాలు పాలు చేశాడు. పురుషుల చేత చావకుండా స్త్రీ చేతనే మరణిస్తానని వరాన్ని కూడా పొందాడు. అమ్మ భవానీ మాతను దేవతలందరూ కూడా శరణు కోరారు. వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులను అలాగే దేవేంద్రాది దేవతలు కూడా తమ శక్తులను అమ్మవారికి దారపోసి మహిషాసురుని చంపమని ప్రార్థించారు. త్రిమూర్తులు దేవేంద్రాదుల యొక్క మొరను ఆలకించినటువంటి జగదాంబ మహిషాసురుని
చంపడానికి బయలుదేరింది. మహిషాసుర మర్దినిగా అమ్మ అవతరించింది. మహిషాసురుని చంపడానికి శక్తి రూపిణిగా అయినటువంటి శివాని 18 చేతులతో శంభు చక్ర గద ఖడ్గ శూల పాశాది ఆయుధాలను ధరించి పరాశక్తిగా మారింది. ఎర్రని పొడువాటి నాలుగుతో పుర్రెలమాలతో భీకర రూపిణిగా కనిపించింది. మదోన్మత్తుడైనటువంటి మహిషాసురుని చంపడానికి పరాశక్తి ఘోరంగా అహోరాత్రులు యుద్ధం చేసింది. తన శూలముతో మహిషాసురుణ్ణి పొడిసి హింసించింది. చివరకు తన చక్రాయుధముతో మహిషాసురుని తలనరికి మహిషాసురుని చంపింది పరాశక్తి. మహిషాసురుని మరణంతో భవానీమాత మహిషాసుర మర్దినిగా మారింది. శంభు నిశంభుల యొక్క సంహారం. పూర్వము శంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. ఘోరంగా తపస్సు చేసి ముల్లోకాలను, దేవతలను, మానవులను బాధలు పెడుతూ హింసిస్తూ ఉండేవారు. వరగర్వముతో అనేక శక్తులను సాధించారు. వీరి దుర్మార్గాలను దేవతలు వారి వారి లోకాలు వదిలి దేవతలందరూ కూడా పారిపోవడం జరిగింది. వీరి దుర్మార్గాలకు భయపడి శక్తి స్వరూపిణైనటువంటి భవానీమాత మాయిమోహిని రూపముతో, కాళిక రూపముతో నగరం బయట ఉన్నటువంటి ఉద్యానవనానికి శంభు నిశుంభులను రప్పించింది. శంభు నిశుంభులను చెంతకు రాగానే జగదాంబ ఆ రాక్షస సోదరులను మట్టుపెట్టి త్రిలోకాలను రక్షించింది. దుర్గాదేవిగా జగదంబ. దుర్గుడు అనేటువంటి రాక్షసుని చంపినందుకు గాను జగదాంబకు దుర్గాదేవి అని సార్థక నామధేయం వచ్చింది. పరాశక్తి అందరికీ అంత సులువుగా అందదు. ఆ తల్లిని అందుకోవడం అంత దుర్లభము. ఆ కారణం చేతనే ఆమెను దుర్గాదేవి అని కూడా పిలుస్తారు. దుర్గాదేవిని ఆరాధించి మెప్పించిన వారికి శత్రుశేషం లేకుండా ఉండడమే కాకుండా ధనకనక వస్తువాహనాది సౌకర్యాలు కూడా అమ్మవారు ఇస్తుంది. కనకదుర్గాదేవిగా అమ్మవారిని మనం పిలుస్తూ ఉంటాం. అసుర సంహారమందు అమ్మవారి నుండి 9 మంది దుర్గాదేవులు జన్మించినట్లుగా మనకు తెలుస్తుంది. వారే శైలిపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రగంట, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, సర్వసిద్ధి, భైరవి. వీరిని నవదుర్గలు అని పిలుస్తారు. జగదంబను నిర్లక్ష్యం చేసి దేవతలు గర్వించినందుకు గాను దేవతలకు గర్వభంగం జరిగింది. రాక్షస సంహారంతో ఆనందంగా ఉన్న దేవతలు జగన్మాతను విస్మరించి నిర్లక్ష్యంగా చూసి అంతా తమ గొప్పతనంగా భావించారు. జగన్మాత దేవతలకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. యజ్ఞమూర్తిగా ధరించి దేవతలను ఆహ్వానించింది. దేవేంద్రుడు అగ్నిదేవుణ్ణి అమ్మవారి చెంతకు పంపించాడు. అగ్ని నేను తలుచుకుంటే త్రిలోకాల్ని దహించి వేస్తానని చెప్పాడు. జగన్మాత ఒక గడ్డి పరకను చూపించి కాల్చమని కోరింది. అగ్నిదేవుడు కాల్చలేకపోయాడు. అలాగే వాయుదేవుడు కూడా ఆ గడ్డి మాతను గాలితో లేపలేక విఫలుడయ్యాడు. చివరకు దేవేంద్రుడు అమ్మ గొప్పతనాన్ని తెలుసుకుని జగన్మాతను శరణు కోరాడు. అమ్మ దేవతల్ని ఆశీర్వదించింది, వారికి గుణపాఠం నేర్పింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి త్రిమూర్తులు అమ్మ లోకానికి వెళ్ళి అమ్మను దర్శించి అక్కడ ఉన్నటువంటి అమ్మ యొక్క భవానీ లోకాన్ని అనగా మణిద్వీప వర్ణనను చూసి వర్ణించినటువంటి సందర్భం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తాము ఏమి చేయాలో తమ విధి నిర్వహణలేంటో తెలియక దిక్కుతోచక అమ్మ దర్శనం కోసం భవానీ లోకానికి బయలుదేరారు. బ్రహ్మలోకానికి పైన అమ్మలోకం అనగా మణిదీప లోకం ఉంది. మణిదీపం చుట్టూ లోతైనటువంటి అగర్తలు ఉన్నాయి. ఆ అగర్తలన్నీ కూడా అమృతంతో నిండి ఉన్నాయి. చుట్టూ పంచలోహ ప్రాకారాలు ఉన్నాయి. అవి ఇనుము, కంచు, రాగి, సీసము ఇత్తడితో నిర్మించబడి ఉన్నాయి. వాటిని దాటిన తర్వాత కుంకుమ రంగులో పుష్యరాగ ప్రాకారం కనిపించింది. ఆ తర్వాత నవరత్న ప్రాకారాలు కూడా కనిపించాయి. అక్కడ జగన్మాత త్రిమూర్తులను ఆహ్వానించి దర్శనమిచ్చింది. త్రిమూర్తులకు అమ్మవారు నేను మిమ్మల్ని సృష్టించాను, మీ కర్తవ్యాలను నిర్దేశించాను, సర్వము నేనే అని వివరించి ఆశీర్వదించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే.